కాదు, మీరు పదే పదే ఆయన్ని అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎన్నికలకు ముందు ఆయన్ని కామెంట్ చేయటం, ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది వైసీపీకి. కానీ అదే డ్యామేజ్ మళ్ళీ జరుగుతుందని తెలిసి కూడా మీరు కానీ పేరు నాని గారు కానీ పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు రాంబాబు గారు? మేము ఆయన్ని విమర్శించడం వల్ల డ్యామేజ్ జరిగిందని మేము అనుకోవట్లేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. ఇది వాస్తవం, మేము అనుకోవట్లేదు అలాగా. ఆయన ఇప్పుడు ఆయన ఎందుకు మేము విమర్శిస్తున్నాం, మమ్మల్ని విమర్శించినప్పుడు మేము ఆయన విమర్శిస్తాం. లేకపోతే మేము మాకేం పని? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు విమర్శిస్తాం, మా పార్టీని అధికారంలో రానివ్వనని మాట్లాడినప్పుడు మేము విమర్శిస్తాం. ఒకటి అధికారంలోకి రానికపోతే ఆగిపోతామా? ఒకటి అధికారంలోకి తీసుకొస్తే వస్తామా? ఇది కామన్ సెన్స్ పాయింట్స్, సింపుల్ గా. అంటే ఆయన రానివని అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్. మేము ముగ్గురం కలిసే ఉంటాం, మూడు పార్టీ కలిసే ఉంతకాలం వచ్చే అవకాశం లేదు, మరో 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ దాకా ఎవరు కూడా వేరే వాళ్ళకి అవకాశం వస్తుందని అనుకోవటం వారి భ్రమ అంటున్నారు. ఈయన భ్రమేమోగా, మేము కలిసి ఉన్నంతకాలం అధికారం ఉంటుందనేది ఆయన భ్రమ కావచ్చు కదా. రివర్స్ లో కలిసే ఉండమని ఎవడు కాదన్నాడు? 15 సంవత్సరాలు కాదే జీవితాంతం కలిసే ఉండమను ఎవరు కాదన్నారు? చంద్రబాబు నాయుడు గారికి నేను చాకరీ చేస్తానని ఉండమను. దట్ ఈస్ హిస్ విల్, ఆయన అభిప్రాయం. నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను, నేను డిప్యూటీ సీఎం గానే ఉంటాను, రాజకీయాలు మొత్తం అలాగే చేస్తానని అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అంటే జన సైనికులకు అభ్యంతరం ఉండాలి, కాపులకు అభ్యంతరం ఉండాలి. మా కాపు ముఖ్యమంత్రి కావాలి, మా కాపు ముఖ్యమంత్రి కావాలి, చిరంజీవి కావాలి, చిరంజీవి కాలేకపోయాడు పవన్ కళ్యాణ్ అవుతాడని ఆశించే కాపు సోదరులకు ఏమైనా బాధపడాలి, కానీ మాకేం బాధండి? అంటే మీకు లేదా ముఖ్యమంత్రి అవ్వాలని? కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి మీకు లేదా? ముఖ్యమంత్రి కావాలని మాకెందుకు ఉంటది? మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఉంటది. మీరు అదే సామాజిక వర్గం కదా సార్? సామాజిక వర్గం అయితే మెటీరియల్ అవ్వాలి కదా. నేను ఒక మాట చెప్తున్నా, ఈవెన్ చిరంజీవి, ఈవెన్ పవన్ కళ్యాణ్, దే ఆర్ నాట్ మెటీరియల్ ఆఫ్ సీఎం. సీఎం కు పనికొచ్చేటటువంటి మెటీరియల్ వాళ్ళు కాదు. ఇంకా అవ్వాలని కోరుకుంటే ఏం లేపని చెప్పండి? కాపులు అందరూ కోరుకుంటారు, కోరుకుంటే అవుతారా? కాదు కదా. అది నా అభిప్రాయం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్నారు అని మీరు బలంగా మాట్లాడుతున్నారు.